అనకాపల్లి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అనకాపల్లి పట్టణం రామాపురం కాలనీ ఏలేరు కాలు వద్ద సోమవారం అనకాపల్లి పట్టణ ఎస్ఐ అల్లు వెంకటేశ్వరరావు వాహనాలు తనిఖీ చేస్తుండగా రావికమత మండలం కొత్తకోట గ్రామం శివాలయం వీధికి చెందిన మొగల్తుర్తి మణికంఠ అలియాస్ రంగా పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో అతన్ని పట్టుకుని పోలీసులు ఆరా తీయగా చోరీలకు పాల్పడిన అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో అతని వద్ద నుంచి చోరీ సొత్తు 2 బైకులు బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎం శ్రావణి చెప్పారు. అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం డీఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 15న అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ శివారు సుబ్బారావు దాబా దగ్గర హైవే పక్కన పార్క్ చేసి ఉన్న కారులో అద్దాలను పగలగొట్టి అందులో 2 హ్యాండ్ బ్యాగుల్లో ఉన్న 40,000 నగదు, 1 జత బంగారు చెంపస్వరాలు, 1 జత బంగారు చెవిదిద్దులు, 1 బంగారు మండగొలుసు, 1 బంగారు చైన్, 1 యాపిల్ ఐఫోన్ చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందింది. ఈ వస్తువులను మొగల్తుర్తి మణికంఠ చోరీ చేసినట్లు అంగీకరించినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడి నుంచి 2 బైకులు, బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు డీఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ టీవీ విజయ్ కుమార్, కానిస్టేబుల్స్ పి కిషోర్ కుమార్, టి సంతోష్ కుమార్, శివాజీ పాల్గొన్నారు. ఈ విజయ్ కుమార్ గారి పర్యవేక్షణలో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు శ్రీ ఏ వెంకటేశ్వరరావు గారికి రాబడిన సమాచారం మేరకు 11th ఏదైతే ఉందో ఈ అఫెండర్ మొగల్తుర్తి మణికంఠని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇతను 2 crimes కన్ఫెస్ చేశాడు. దీంట్లో 2 బైక్స్, ఒక జత చెంప సవరాలు, 1 జత బంగారు చెవిదిద్దులు, 1 బంగారపు గొలుసు అండ్ 1 ఆకుపచ్చ రంగు ఐఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను హ్యాబిచువల్లీ ఇది సస్పెక్ట్ అండ్ ఇతను ఏదైతే ఉందంటే ఒక దాబా దగ్గర ఈ కార్ అద్దం బద్దలు కొట్టేసి ఈ క్రైమ్ ప్రాపర్టీని తీసుకుపోవడం జరిగింది. దానిపైన మేము కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేసాం, క్రైమ్ నెంబర్ 467/2024లో. సో